మిరపకాయలు ఇలాచీలు అన్నీ ఇట్లా దంచుకున్నాం. ఆనియన్స్ మంచి వేగనీకే కొంచెం సాల్ట్, హాఫ్ కేజీ వచ్చినా హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నిక్షిత్ కృతిక్ యూట్యూబ్ ఛానల్. హాఫ్ కేజీ చికెన్కి నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసిన, అదే 2 టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ కారం వేసిన సరిపోతుంది. అది హాఫ్ కేజీ చికెన్కి మంచిగా కారం వేసిన తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ మనం సాల్ట్ వేసుకోవాలి. అది కూడా హాఫ్ కేజీ చికెన్కే ఫస్ట్ స్టీమ్ అవ్వనిచ్చిన, బాగా చికెన్ని స్టీమ్ అవ్వనిచ్చిన. ఇట్లా ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ 10 మినిట్స్ వదిలేయాలి కలిపేసి. సో అప్పుడు ముక్కలకి మంచిగా ఉప్పు కారం పట్టుకొని కౌసు స్మెల్ అనేది ముక్కలకి అసలు రానివ్వదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫస్టే వేసిన, మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి స్టీమ్ అవ్వనివ్వాలి. మొత్తం స్టీమ్ అయిన తర్వాత మనం దంచి పెట్టుకుంటాం కదా, ఫస్ట్ మిరపకాయలు, ఇలాచి, మిరియాలు అవి దంచి పెట్టుకున్న పౌడర్, అందులో నేను ధనియాల పొడి కూడా మిక్స్ చేసిన. అది కలిపి మళ్ళీ మూత పెట్టాలి 10 మినిట్స్ తర్వాత. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ కలుపుతుంటే ఎట్లుంది అట్లా ఉంటుంది. అంటే ఆ పొడి కూడా నీకు అసలు కనిపించదు. నేను గ్రేవీ చేయలే, ఫ్రైయే చేసిన. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ వంట చేసుకున్న తర్వాత కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఏదైనా నేను చేసిన మిస్టేక్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి కంపల్సరీ. నేను ఇంకా మంచిగా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇది మా పిల్లలకి వాటర్ మిలన్ జ్యూస్తో ఇట్లా చికెన్ ఫ్రై ఇస్తే మంచిగా తింటారు. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వాటర్ మిలన్ జ్యూస్ ఇట్లా చికెన్ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.